హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఇది సండే తీసిన వ్లాగ్ అనమాట. సండే అసలు పనులేమీ అవ్వలేదండి బాబు. మార్నింగ్ నుంచి అలా చేస్తూ ఉన్నా సరే అస్సలు ఏమి ఒక్క పని కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే మార్నింగ్ అయితే లేట్గా లేచాను నేనైతే. దట్టు మా హస్బెండ్కి కూడా సండే అనేది వర్క్ ఉందంట. ఆయనకి డ్యూటీ ఉందని చెప్పేసి ఆయన వెళ్ళడము రావడము అనేది అవుతూ ఉందన్నమాట. వర్షం ఒకటి నిన్నంతా చాలా అంటే చాలా వర్షం అండి బాబు. ఎంత దారుణంగా పడిందన్న అంత దారుణంగా పడింది. ఇంకా నేనేం చేశాను, మా ఆయన ఇంట్లో ఉంటారు కదా అని చెప్పేసి కొన్ని పనులు అయితే నేను పెట్టేసుకున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు చేసేసుకున్నాం కదా, పిల్లోని పట్టుకుంటే నేనైతే చేసేసుకుందాం కదా అని. మా మోక్షక్తిని ఎవరో ఒకరు పట్టుకుంటేనే కానీ పనులు అవ్వనమాట. ఇక్కడైతే పన్నీర్ కర్రీ చేద్దాం కదా అనేసి అంతా రెడీ చేసుకున్నాను. మొన్న సండే మా ఆయన ఉండరు కదా, వండుతారేమో అనుకుంటే ఆయనకి ఖాళీ లేదని చెప్పేసి నన్నే వండమన్నారు. ఏదో నాకు వచ్చినట్టు అలా వండుతున్నాను. మా వాడికి అయితే ఫేవరెట్ సాంగ్ పెట్టేసి అండ్ వాకర్లో వేసి నేను పని అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మా ఆయన అయితే కొన్ని పనులు అయితే నాకు హెల్ప్ చేసేవారనమాట. మళ్ళీ వెళ్ళిపోయారనమాట. కొంచెం పని హెల్ప్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళారు అనేది కూడా తెలియకుండా వచ్చి వెళ్ళిపోయారనమాట. నిన్నైతే ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేసేసి పన్నీర్ అయితే అందులో వేయడానికి వేపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ నాకు ఆనియన్స్ టమాటాస్ అన్నీ కట్ చేసేసి ఇచ్చేసి వెళ్ళారు. ఇలాగ బట్టలు కూడా నా వాషింగ్ మిషన్లో వేసానండి. మా చిన్నోడివి వాడివి డటాల్లో పెట్టి ఆరవేయాలన్నమాట. అక్కడ హాట్ వాటర్ కూడా పెట్టేసాను. అక్కడ హాట్ వాటర్ పెట్టేసి ఇక్కడ వంట అయితే చేసుకుంటూ ఉన్నాను. దట్టు నిన్న ఏమైందంటే పనికి గొడవ అయిపోయిందండి మా ఇద్దరికి. మా ఆయన హెల్ప్ చేయట్లేదని నేను, ఇంకా సండే కూడా నాకు ప్రశాంతంగా ఉండనివ్వ అని చెప్పి మా ఆయన ఇంకా అలా గొడవ ఆడుకుంటూనే ఉన్నాను. నేనేమో సండే కూడా డ్యూటీనా అని చెప్పేసి మేమిద్దరం అలా నిన్న వారైతే అలాగ అయిపోయిందనమాట. సరే ఇంకా ఇంకెందుకులే గొడవ అని చెప్పేసి నేనే చేసుకుందామని ఆలోచించాను. పని సాయం చేసేటట్టున్నారా, ఇంకా చూసారా 2:30 అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయి 2:30కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంక ఇలానే అయ్యింది నిన్న అయితే మాత్రం. కర్రీ అయితే సరే ఇంతో గొడవ పడి ఎందుకు వచ్చిందిరా బాబు నా తలనొప్పి అని చెప్పేసి నేనే చేసుకుందాము అయిన దగ్గరికి అవుతుంది అని చెప్పి అనుకుంటే ఇక్కడైతే జీడిపప్పుని పేస్ట్ చేసేసాను. ఇక్కడైతే ఇవి డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట. పన్నీరు ఇవి డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసాను. కర్రీ కూడా అస్సలు కుదరలేదండి బాబు. ఏదో అలా అయిపోయింది. కొన్ని వేసి కొన్ని వేయకుండా అయిపోయింది అనమాట. అక్కడైతే గిన్నెలు అయితే కడగాల్సినవి చాలానే ఉన్నాయి. అవి కూడా కడగాలి. ఇంకా పన్నీర్ అయితే రోస్ట్ ఏమైందా లేదా అని చెప్పేసి తింటూ ఉన్నాను. ఇక్కడైతే ఏదో స్వీట్ తింటున్నారనమాట. నాకు పెట్టారు, నాకు నచ్చలేదని చెప్పాను. ఈ ఉల్లిపాయలు వేగేటప్పటికైతే నేను ఇక్కడ గిన్నెలు అయితే కడిగేసి పెట్టాను నీట్గాని. అలా వదిలేసాను అనుకోండి చాలా గిన్నెలు అయిపోతాయి అనమాట. ఇంకా అమ్మ అయితే రావట్లేదు. పని అయితే నేనే చేసుకుంటున్నాను. ఇంకెప్పటికైనా చేసుకోవాలి కదా, అలవాటు చేసుకోవాలి. దట్టు నేను చేసుకుంటాను అనుకోండి, మరీ నాకు పనులు అయితే రావు అని అయితే చెప్పట్లేదు, కానీ అమ్మ వచ్చిందంటే బద్ధకం వచ్చేస్తుంది కదా, అందుకని అంతకు మించి ఏమీ కాదు. ఇక్కడైతే టమాటాస్ కూడా వేసేసాము. అవి కూడా బాగా ఎగుతున్నాయి. అవి ఎగుతూ ఉంటే నేను ఇంకా బయట బట్టలు అయితే ఉన్నాయి, వాటికి వాటర్లో అయితే జాడించేసాను. ఇప్పుడు గంజి అయితే పెట్టాల్సినవి ఉన్నాయన్నమాట. షర్ట్స్కి గంజి పెడదాం కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇస్త్రీకి ఇవ్వడానికి కొంచెం బాగుంటాయి కదా అని. వర్షం ఒకటి పడుతుంది కదా, మరి తోలులా ఉంటాయని ఇక్కడైతే గంజి పెట్టేసాను. అక్కడ కుర్చీ అయితే కడగాల్సింది ఉందండి. బట్టలు అయితే దాని మీద వేసాను కదా, అవి అయితే మరకలుగా వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇక్కడ కుర్చీ అయితే కడుగుతున్నాను. వర్షంలో నేను చేసే పనులన్నీ ఇలా ఉంటాయి. ఇక్కడ మా ఓడి ఏమో హాట్ వాటర్లో డెటాల్ పెట్టి పిండేసినవి ఇంకా గంజి పెట్టిన బట్టలు అనమాట. ఇక్కడ అన్నీ చేసేసి మళ్ళీ లోపలికి వచ్చి చూసాను. మళ్ళీ గిన్నెలు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బాగానే ఎక్కువగానే ఉన్నాయి. మళ్ళీ కడగాల్సినవి ఉన్నాయి. పాపం నేను వచ్చేటప్పటికి మా ఆయన మళ్ళీ వచ్చి ఇక్కడ కర్రీ అయితే తాలింపు పెట్టేశారనమాట. ఇక్కడ గిన్నెలు అయితే మళ్ళీ చూసారా యథావిధిగా ఉన్నాయి. సరే కదా అని చెప్పేసి మళ్ళీ ఆ గిన్నెలన్నీ కడుక్కొని అవి ఆరపెట్టేసి కర్రీలో అయితే ఫ్రెష్ క్రీమ్ అయితే కొంచెం యాడ్ చేశాను. ఆ క్రీమ్ యాడ్ చేసేసి మళ్ళీ కొద్దిసేపు ఉంచుదాం కదా అని చెప్పేసి మళ్ళీ ఉంచాను. ఈలోగా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఎందుకంటే నేను యూట్యూబ్ పెట్టి దగ్గర 1 month 15 days అలా అయిపోతుంది. నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఏమీ రావట్లేదు. కొత్త ఛానల్ కదా, కొంచెం త్వరగా గ్రోత్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కష్టపడాలంట. కానీ నేను వీడియోస్ అయితే డైలీ పెడుతున్నాను
చేశాను కదా, సబ్స్క్రైబర్లు ఏమైనా వస్తారేమో అని చిన్న హోప్ అంతే. ఇక్కడ నేను పడుకోబెడదామని చెప్పి లోపలికి వచ్చాను. అబ్బే అస్సలు పడుకోడండి బాబు. ఈడి కంఫర్ట్ ఇడు చూసుకుంటాడు కానీ నా మాట అయితే అస్సలు వినడు వీడు. ఇక్కడైతే మళ్ళీ ఏదో టీవీ చూస్తూ ఉండి పాపం మళ్ళీ వచ్చారనమాట. మేము లోపల నుంచి బయటకు వచ్చాడు. మా ఆయన వచ్చి కర్రీ అయితే చూస్తున్నారు. మాడిపోయిందేమో అనుకొని వచ్చాను కానీ బాగానే దేవుళ్ళగా వచ్చి ఇక్కడ కర్రీ అయితే కలుపుతున్నారు అనమాట. లేకపోతే నేను తిన్నట్టే అవుతుంది మా పరిస్థితి. అప్పటికే టైము 2:45, 3 అలా అయిపోయిందనమాట భోజనం తినేటప్పటికే. చూసారా 3:06 అయింది తినేటప్పటికి. మా ఆయన పాపం చాలా అంటే చాలా త్వరగా 2 ముద్దలు అలా తినేసి వెళ్ళిపోయారండి. ఇంక వెళ్ళిపోయి వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది. నేను ఇంకా అలాగ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా ఆయన కోసం చూసి నేనే ఆరబెట్టేసుకున్నాను లేండి. ఇంకా ఇక్కడైతే రైస్ అయితే పెడుతున్నాను అనమాట. కర్రీ అయిపోయిందని చెప్పి ఇక్కడ ప్లేట్లోకి కర్రీ అయితే ఫస్ట్ వేసి తర్వాత రైస్ అయితే పెడుతూ ఉన్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. అంటే మా ఆయన చేసినంత టేస్ట్ అయితే రాలేదు. ఇది నేను కూడా వండాను కాబట్టి ఇద్దరం కలిపి వండడం వల్ల ఏంటో అటు ఇటుగా వచ్చింది కానీ బాగానే ఉంది కర్రీ అయితే. మరీ సూపర్ అని చెప్పను, అలానే టూ బ్యాడ్ అని చెప్పను, ఏదో ఉంది అలాగా. మాకైతే సరిపోయింది, మాకు నచ్చిందనమాట. ఇంకా తినేసి మా ఊడిని అయితే పక్కనే కూర్చోబెట్టుకున్నాను. మళ్ళీ ఆడిని పడుకోబెడితే కిందన ఎక్కడ పడిపోతాడని చెప్పి అన్న పక్కన పెట్టుకొని ఆడిని ఆడిస్తూ నేనైతే తింటున్నాను అనమాట. ఇక్కడ వీడియో కూడా నేనే సెల్ఫ్ తీసుకుంటున్నాను. ఇంకా నేనే తీసుకుంటూ నేనే మా ఊడిని పట్టుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే చూసారా వీడియో రాంగ్ వర్షన్లో పట్టుకున్నాను. వీడియో ఇలా అయిపోయిందనమాట. ఇంకా తినడం పూర్తి అయిపోయాక కూర అన్నం ఒక దాంట్లో తీసేసి గిన్నెలు అయితే తినగా వచ్చినాయి. మళ్ళీ చాలానే ఉన్నాయి, అవి కూడా కడగాల్సింది అంతే. ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.